సరిపోదా శనివారం వైపే చూస్తున్న ఆడియన్స్ డబ్బింగ్ చేస్తున్న మెకానిక్ రాకీ ఒకే రోజు రిలీజ్ అవుతున్న రష్మిక సినిమాలు పోస్ట్ పోన్ ఆలోచనలో లక్కీ భాస్కర్ ప్రమోషన్లు మొదలుపెట్టిన సుహాస్ ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. సరిపోదా శనివారం వైపే చూస్తున్నారు ఆడియన్స్. కల్కి తర్వాత వచ్చిన ఏ సినిమా పెద్దగా ఆడియన్స్ ని ఆకట్టుకోకపోవడంతో నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో ఈ నెల 29న థియేటర్లలోకి వస్తున్న సినిమా గురించే వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. విశ్వక్సేన్ సినిమా ఫుల్ స్పీడ్ మీదుంది. విశ్వక్సేన్ మీనాక్షి చౌదరి జంటగా అక్టోబర్ 31న థియేటర్లలోకి వస్తున్న మెకానిక్ రాకీ డబ్బింగ్ పనుల్ని స్టార్ట్ చేసింది. రిలీజ్ క్లాష్ ఫేస్ చేస్తోంది రష్మిక. తన 2 సినిమాలు ఒకే రోజు డిసెంబర్ 6న థియేటర్లలోకి వస్తున్నాయి. డిసెంబర్ 6న అల్లు అర్జున్తో చేస్తున్న పుష్ప 2తో పాటు వికీ కౌశల్తో చేస్తున్న చావా మూవీ కూడా రిలీజ్ అవుతోంది. లేటెస్ట్ గా చావా టీజర్ రిలీజ్ అయింది. దుల్కర్ సల్మాన్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ సెప్టెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే గోట్ గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేయడంతో లక్కీ భాస్కర్ పోస్ట్ పోన్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గోట్ మూవీ 6000 థియేటర్లలో గ్రాండ్ గా సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతోంది. కిరణ్ అబ్బవరం కెరియర్ లో భారీ బడ్జెట్ తో పిరియాడిక్ మూవీగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నయన సారికని ఇంట్రడ్యూస్ చేసింది టీం. దీనితో పాటు వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ వీడియో కూడా రిలీజ్ చేసింది టీం. వరుసగా సినిమాలు చేస్తున్న సుహాస్ తన అప్కమింగ్ మూవీ చెరక అయితే కనగా అనే మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేశారు. బ్రహ్మానందం తన కొడుకు గౌతమ్తో కలిసి ప్రియా వడ్లమూడి, వెన్నెల కిషోర్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్న సినిమా బ్రహ్మానందం. లేటెస్ట్ గా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ అయి వైరల్ అవుతోంది. పూరి జగన్ కొడుకు ఆకాష్ జగన్నాథ్ కూడా తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చారు. రొమాంటిక్ ఫ్లాప్ తర్వాత 2 ఏళ్ల నుంచి మంచి స్టోరీ కోసం చూసిన ఆకాష్ ఫైనల్ గా ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.